జమ్మూ కాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఉగ్రదాడిపై ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇవాళ ఆయన జమ్మూ కాశ్మీర్ కు వెళ్లనున్నారు. పుల్వామాలో పరిస్థితిని సమీక్షించనున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో వివరాలపై ఆరా తీయనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను ఆయన పరామర్శిస్తారు. మరోవైపు కేంద్ర కేబినెట్ కూడా మరి కాసేపట్లో సమావేశం కానుంది. సెక్యూరిటీ సహా ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. అటు జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడితో ప్రస్తుతం అంతా నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి. సౌత్ కాశ్మీర్లో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. సిఆర్పీఎఫ్ బలగాలపై దాడికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్కు వెళ్లడంపై ముందుగానే ఉగ్రవాదులకు సమాచారం లీక్ అయి ఉండొచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. జవాన్లలో చాలా మంది సెలవులు ముగించుకుని వస్తున్నవారే. భారీ సంఖ్యలో వాహనాలు కదులుతున్నప్పుడు అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో స్థానికులు కొందరు ఆ సమాచారం ఉగ్రవాదులకు చేరి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు సహకారం అందించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఆశ్రయం ఇవ్వడం, ఆయుధాలు తరలించడం వంటి వాటిలో వారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బలగాల తరలింపులో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కసారి 1000 మందికి మించి తరలించకూడదు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూ శ్రీనగర్ రహదారిపై 2 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు శుక్రవారం రాజ్నాథ్ పర్యటన ఉంది. దీంతో తప్పనిసరిగా గురువారమే 2547 మందిని తరలించాల్సి వచ్చింది. భారీ కాన్వాయ్గా జవాన్లు బయలుదేరారు. ముందుగానే హైవేపై తనిఖీలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఉగ్రవాదులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. తమకు సహకరించే స్థానికుల ద్వారా కాన్వాయ్ ఏ సమయంలో ఎక్కడ ఉందో తెలుసుకుంటూ దాని ప్రకారం దాడి చేసినట్లు తెలుస్తోంది. పైగా హైవేపై రద్దీ ఎక్కువగా ఉండటంతో జవాన్ల కాన్వాయ్ వేగం కాస్త తక్కువగా ఉంది. ఇది కూడా ఉగ్రవాదులకు కలిసొచ్చింది. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే పేలుడి శబ్దం 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. జమ్మూ కాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఉగ్రదాడిపై ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇవాళ ఆయన జమ్మూ కాశ్మీర్ కు వెళ్లనున్నారు. పుల్వామాలో పరిస్థితిని సమీక్షించనున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో వివరాలపై ఆరా తీయనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను ఆయన పరామర్శిస్తారు. మరోవైపు కేంద్ర కేబినెట్ కూడా మరి కాసేపట్లో సమావేశం కానుంది. సెక్యూరిటీ సహా ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. అటు జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడితో ప్రస్తుతం అంతా నివురుగప్పిన నిప్పులా ఉంది. సౌత్ కాశ్మీర్లో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, సమాచారం ఏంటి? ఈ భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి కేబినెట్ కమిటీ మరికొద్ది సేపట్లో సమావేశం ఎందుకు ఆస్కారం ఉంది. ఇంకా ఖచ్చితంగా సమయం ఉంటే తెలిసి రాలేదు. అదేవిధంగా కేంద్ర మంత్రి ఉపవర్గ సంఘం ఈ రోజు సమావేశమైన తర్వాత ఈ అంశంపై పూర్తిగా చర్చించిన తర్వాత దీనిపై ఫాలోఅప్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటన్నది అంశంపై కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఇటీవలనే చికిత్స పొంది తిరిగి స్వదేశానికి వచ్చి బాధ్యతలు స్వీకరించుకుంటే అరుణ్ జైట్లీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన కూడా ఈ సెక్యూరిటీ కేబినెట్ కమిటీలో ఆయన సభ్యులుగా ఉన్నారు, మంత్రిగా. చాలా గట్టిగా కూడా స్పందించారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పి తీరుతామని చెప్పి కూడా ఆయన గట్టిగా స్పందించడం జరిగింది. ఈ అంశంపై ఎక్కడెక్కడ ఉపేక్షించే అవకాశం కూడా లేదు. దీనికి సంబంధించి పాకిస్తాన్ వెంటనే తన అధీనంలో ఉన్నటువంటి భూభాగాల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క అండదండలతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నటువంటి ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మహమ్మద్ అజర్ నేతృత్వంలో జరుగుతున్న కార్యకలాపాలను వెంటనే నిలుపుదల చేసే విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆ భారత ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి
ఒక సందేశాన్ని కూడా పంపించింది. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ కూడా ఇది తమకు ఎలాంటి సంబంధం లేని అంశము. ఈ అంశాన్ని భారతదేశ మీడియా కానీ, పత్రికలు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రభుత్వం కానీ దీనిపై ఒక స్పష్టమైనటువంటి విచారణ జరిపి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వార్తలను పాకిస్తాన్ పై ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో ఉంటేనే పాకిస్తాన్ ని నిందించాలి, కానీ కేవలం పాకిస్తాన్ ని నిందించడం కోసం ఇలాంటి ఆరోపణలు చేయని చెప్పి కూడా పాకిస్తాన్ వదిలించింది. అయితే దీనికి సంబంధించి కూడా అంతర్జాతీయ కమ్యూనిటీ కూడా దీనికి సంబంధించి స్పందించాలి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ 1267 నిబంధన ప్రకారం ఈ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ మహమ్మద్ అజూర్ నేతృత్వం జైషే మహమ్మద్ యొక్క చర్యలను ఖండించాలి, అదేవిధంగా దీన్ని బ్యాన్ చేయాలి, ఈ సంస్థల యొక్క కార్యకలాపాలను లిస్ట్ చేయాలన్న అంశాన్ని కూడా భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా విన్నవించుకుంది. ఈ అంతర్జాతీయ కమ్యూనిటీ కూడా దీనిపై స్పందించాలని కూడా చెప్పింది. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం ఒక లోకల్ గా ఉన్నటువంటి ఒక యువకుడిని మోటివేట్ చేయడం ద్వారా జైషే మహమ్మద్ ఇలాంటి దాడికి పాల్పడిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పుల్వామా జిల్లాలో ఉన్నటువంటి ఒక యువకుడిని 19 ఏళ్ల యువకుడిని మోటివేట్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ పేలుడు పదార్థాలని కూడా అతనికి చేరేటట్టు చేసి ఈ విధంగా ఒక ఆత్మాహుతి దళ సభ్యుడిగా మారేందుకు అతన్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేశారన్న అంశంపై వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇవంతా కూడా జైషే మహమ్మద్ పాకిస్తాన్ భూభాగం నుంచి ఈ పుల్వామా జిల్లా నుంచి ఒక యువకుడిని ప్రేరేపించి ఈ రకంగా ఇంతటి పెద్ద దాడికి పాల్పడేందుకు పురికొల్పటం అన్నది అంతర్జాతీయ కమ్యూనిటీ కూడా ఖండిస్తుంది. దాదాపు 350 కేజీల ఐఈడి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ని రకంగా ఒక స్కార్పియో వెహికల్ లో పెట్టి ఈ 78 వెహికల్స్ గా ఈ కాన్వాయ్ రూపంలో వస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ దళాలకు సంబంధించి ఢీ కొట్టడం, ఆ మేరకు ఈ బస్సు పూర్తిగా ధ్వంసపై మొదటి బస్సులో 39 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణించిన మొత్తం బస్సులో ఉన్నటువంటి వారంతా కూడా అక్కడికక్కడే మరణించడం అన్నది అంతర్జాతీయంగా కూడా పెద్ద ఒక విషయంగా మారిపోయింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి అఘాయిత్యం, ఇలాంటి దాడి జరగటం అన్నది ఇదే ప్రథమం. యూరిలో జరిగినటువంటి సంఘటనలో దాదాపు 19 మంది ఆర్మీ జవాన్లు మరణించారు, అధికారులు కూడా మరణించారు. ఆ తర్వాత అంతటి పెద్ద స్థాయి కంటే కూడా చాలా అంతర్జాతీయంగా చూసినట్టయితే దీనికి సంబంధించి చాలా గొప్ప ఒక వ్యూహాత్మకంగా దీన్ని పథకం ప్రకారం వేసి ఇలాంటి దాడికి పాల్పడింది జైషే మహమ్మద్ సంస్థ అన్న అంశంతో కూడా అంతర్జాతీయంగా కూడా ఒక గుర్తింపు రికగ్నైజేషన్ కూడా అన్ని దేశాలు కూడా గుర్తిస్తున్నాయి. దీనికి సంబంధించి అంతర్జాతీయంగా కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశం మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి భారతదేశ ప్రభుత్వం కూడా అంతర్జాతీయంగా అన్ని దేశాలను కూడా సంప్రదింపులు జరుపుతుంది. మొత్తానికి ఈ దాడికి సంబంధించి సెక్యూరిటీ క్యాబినెట్ కమిటీ మరికొద్ది సేపట్లో సమావేశమై దీనికి సంబంధించి ఫాలో అప్ యాక్షన్ ఏం చేయాలి, యాక్షన్ ప్లాన్ ఏంటి, దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రతీకగా ఈ ఉగ్రవాద సంస్థలకు ఏ రకంగా బుద్ధి చెప్పాలన్న. ఓకే ప్రసాద్.